లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం 2:30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది. ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ను జడ్జి కావేరి బజవేజా వివరించనున్నారు. ఇక గత నెల 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2:30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది. ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ను జడ్జి కావేరి బవేజా వివరించనున్నారు. ఇక గత నెల 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరి కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరారు. కవిత తరఫున అభిషేక్ సింఘ్వి న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరఫున ఎస్పీ రాజు అడిషనల్ సోలిసిటర్ వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత మరో పిటిషన్ కూడా వేశారు. కవిత పిటిషన్ ని జడ్జి కావేరి బవేజా విచారిస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత గత నెల 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఆమె చెప్తున్న రీజన్స్ అయితే మాత్రం చాలా చిన్న రీజన్స్. కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి రీజన్ పెట్టారు. కానీ ఆ రీజన్ మీద బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితలు కానీ బయటికి కానీ బెయిల్ మీద కానీ విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కేసు పక్కన ఒకటి అవకాశం ఉంది. పరిస్థితులు కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితకి ఈ రోజు బయలు రావడం కష్టమని తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.